రైతు కరుణాకర్ గారు దాదాపు 10 నుంచి 15 రోజుల వ్యవధి అని చెప్తున్నారు. బ్రూడింగ్ చేసినటువంటి కోడి పిల్లల్ని అయితే తీసుకొచ్చినారు. ఒక్కొక్క పిల్లకు 50 రూపాయల చొప్పున రేటు పడిందని చెప్తున్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత వారు షెడ్యూలో పెట్టుకొని, అంటే ఫ్రీ రేంజ్ పద్ధతిలో, జనరల్గా అయితే మామూలుగా షెడ్యూలో ఉంచి మేత ఇచ్చి పెంపకం చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఇతను ఏం చేస్తారంటే ఒక 10% మాత్రమే మేత ఇచ్చుకుంటూ మిగతా టైం మొత్తం ప్రొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి. తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే షెడ్యూల్లోకి వస్తాయి. ఆ టైంలో ఏదో కొద్దిగా మేత ఇస్తారు. లేదా మిగతా టైంలో మొత్తం బయట ఉండే న్యాచురల్ ఆ పురుగులు కానీ, లేదంటే వీరు ఏం చేస్తారంటే బయట ఉన్న మార్కెట్లో మన కూరగాయల వేస్టేజ్ ఉంటుంది కదా, పాడైపోయిన కూరగాయలు కానీ, లేదంటే ఇంట్లో కట్ చేసి పక్కన పడేసిన కూరగాయలు కానీ, అటువంటివి తీసుకొచ్చి చల్లడం జరుగుతుందని చెప్తున్నారు. అదే కాకుండా పాలకూర, తోటకూర లాంటి కొన్ని ఆకుకూరలు కూడా వీటి కోసం అతను ఏర్పాటు చేసుకున్న ఫ్రీ రేంజ్లో ఆకుకూరలు కూడా పెంచుతున్నారు. ఈ షెడ్యూల్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత కోళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఆకుకూరలను అయితే పొడుచుకొని తింటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మార్కెటింగ్కి ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. 450 నుంచి 500 రూపాయలు ఒక కేజీ కోడికి పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఈ నాటుకో ఏదైతేనే కోడి నల్లగా ఉంటుంది కదా అని చెప్పి కొంతమందికి తినొద్దు అని చెప్పి ఉద్దేశం ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఒక్కసారి దీని కోడి రుచి చూసిన తర్వాత మళ్ళీ వారే కావాలని చెప్పి వస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కొత్తగా షెడ్ వేసుకునే వారికి కూడా ఆ షెడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అండ్ మన మేత మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చేసుకుంటే, తక్కువ మొత్తంతో మొదలు పెట్టుకొని ఫ్రీ రేంజ్లో చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటాయని చెప్పి అని తెలియజేస్తా ఉన్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.